వాళ్ళు పోసుకొని అంటుపెట్టుకున్నారు. నేను ఆ చిన్నపిల్లను భయపడి బయటకు వచ్చినా అని చెప్తా ఉన్నాడు. పిల్లలు ఎక్కడన్నారు ఆ సమయంలో? చిన్న 6 నెలల పాప బాబు ఎక్కడన్నారు? ఆయన దగ్గరే పెట్టుకున్నాడు, అక్కడనే బెడ్ మీద వేసుకున్నాడు. నేను తీసుకొని వస్తా ఉన్నాను అటువంటి చెప్పిండు. మరి మీ భార్య పక్కకు పడుకుంటుంది కదా, మరి మీ మామే ఉంటాడు కదా, మరి అంటుకున్నప్పుడు లొల్లి అదొకటి అవుతుంది కదా, మరి అయిపోయిన తర్వాత ఎట్లా వచ్చినావు అంటే దానికి సమాధానం చెప్తలేడు. వాళ్ళు అంటుపెట్టుకున్నారు అటువంటిది చెప్పిండు. అంటే ఆయనకేమైనా గాయాలున్నాయా? ప్రవీణ్కు మంటలు ఆర్పినట్టుగా కాలినట్టుగా? ఆయనకేం గాయాలు లేవు, కాకపోతే ఇక్కడ కొద్దిగా నీళ్ళలాగా ఉన్నది. నీళ్ళలాగా ఈ టీ షర్ట్ ఉన్నది, ఇదంతా తడిసింది. నేనే అడిగిన, ఈ టీ షర్ట్ ఎందుకు తడిసిందా, మరి వాళ్ళు పోసుకున్నావు, నువ్వు ఏమైనా ఆపడానికి పోయినావు అని అంటే, చిన్న పాప కదా నేను ఎత్తుకుంటే అది టాయిలెట్ పోస్తుంది అన్నటువంటిది చెప్పిండు. అట్లాంటి విషయాలలో ఇలాంటిది కానీ ఆయన చేసిండు, ఒక మాట కూడా బయటికి రాకుండా చెప్పినటువంటి పరిస్థితి. అదే పోలీసు బృందానికి పక్కా చెప్పేసిండు, నేనే చంపేసిన అన్నటువంటిది వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తే మాకు తెలుసు. అప్పటి వరకు అసలు ఈయన చంపిన అనేది కూడా మేము అనుకోలేదు కూడా. అంటే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి నమ్మి మోసం చేసి ప్రాణాలు తీసేటువంటి వ్యక్తులు ఇట్లా తయారవుతూ ఉన్నారు. ఈ సమాజానికి మంచిది కాదన్నటువంటిది తెలియజేస్తాం.